జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల నామినేషన్ పత్రాల పరిశీలన ముగిసింది. అన్ని నామినేషన్లు వ్యాలిడ్ అయినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 15 మంది సభ్యులకు గాను 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా అన్ని నామినేషన్లను అధికారులు అంగీకరించారు. అయితే ఈ నెల 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండటంతో ఇద్దరు సభ్యులు నామినేషన్లు ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. లేకపోతే పోలింగ్ అనివార్యం కానుంది. పోటీలో 17 మంది సభ్యులు ఉంటే ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి స్టాండింగ్ కమిటీకి సంబంధించి నిన్న నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా ఈ రోజు కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నత అధికారులు స్క్రూటినీ చేయడం జరిగింది. ఈ స్క్రూటినీలో నిన్న వచ్చినటువంటి 17 నామినేషన్లు వచ్చాయి. నిన్నటి వరకు ఆ నామినేషన్లన్నీ కూడా స్క్రూటినీలో వ్యాలిడ్ గా ఉన్నాయి. కాబట్టి అన్ని నామినేషన్లను కూడా వ్యాలిడ్ నామినేషన్లుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఏదైనా వ్యాలిడ్ లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటిని తిరస్కరిస్తారు. కానీ ఇప్పుడు అన్ని నామినేషన్లు వ్యాలిడ్ ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ 21 తేదీ వరకు ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకుంటే ఈ 15 మంది కంటే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇద్దరు నామినేషన్లు ఒకవేళ ఉపసంహరించుకుంటే ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం వీళ్ళు ఇదే విధంగా ఉపసంహరించుకోకుండా ఉంటే 25వ తేదీ రోజు ఎన్నికలు నిర్వహించేందుకోసం జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఎన్నిక అంటే ఓట్లు వేసేందుకోసం ఇక్కడ ఉండేటువంటి కార్పొరేటర్లకు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది వేయలేదు, కేవలం ఇద్దరు మాత్రమే వేశారు. వాళ్ళు కూడా సమావేశానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశానికి ముందే వాళ్ళు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఉపసంహరించుకోవచ్చు అనేది మాత్రం ఒక వాదన ఉంది. చూడాలి, 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వాళ్ళకి సమయం ఉంటుంది. కాబట్టి ఉపసంహరించుకుంటారా లేకపోతే పోటీలో కొనసాగుతారా అనేది మాత్రం అప్పుడు తేలనుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.